హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలి, ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి గైస్. ఈ క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే నేను ముందుగా ఒక 10 క్యారెట్లను నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. వీటన్నిటిని తురుముకోవాలన్నమాట. కొబ్బరి తురిమే దాంతో తురుముకోవాలన్నమాట సన్నగా. సో వీటన్నిటిని నీట్గా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఈ క్యారెట్స్ తురమడం అయితే ఒక పెద్ద టాస్కే అండి, కానీ ఈ క్యారెట్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నాది క్యారెట్స్ తురమడం అయితే అయిపోయింది. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా మీరు, అంతా సన్నగా తురుముకొని దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాం. వాటర్ మిలన్ సీడ్స్, కాజు, బాదం, కిస్మిస్ అండ్ ఒక 4 ఇలాచీ తీసుకున్నాను నేను. సో వీటన్నిటిని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలాచీని మనం మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. నేను లోపల గింజలు మాత్రమే తీసి పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. సో మీకు నచ్చితే పైన తొక్కు కూడా తీసి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను నేను. సో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే సరిపోతుంది. ఈ నెయ్యి వేడైన తర్వాత మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అవ్వాలి. ముందుగా కాజు, బాదం అండ్ వాటర్ మిలన్ సీడ్స్ అయితే యాడ్ చేశాను నేను. లాస్ట్లో కిస్మిస్ యాడ్ చేస్తున్నాను నేను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను నేను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను నేను. నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు తురిమి పెట్టుకున్న క్యారెట్ అయితే మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము మొత్తాన్ని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ నెయ్యిలో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అనేది పచ్చి వాసన పోయే విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 20 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఖచ్చితంగా.
ఆల్మోస్ట్ ఈ క్యారెట్ తురుముని నెయ్యిలో ఒక 20 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక టీ గ్లాస్ వరకు నేనైతే కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ నీట్గా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఒక 10 మినిట్స్ పాలలో క్యారెట్ని ఉడికించుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడితే ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ మొత్తం కరిగే విధంగా కలుపుకొని అలాగే పాలు మొత్తం ఇంకిపోయి క్యారెట్ తురుము మొత్తం డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇందులో మనం ఇంతకుముందు దంచి పెట్టేసుకున్న ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి నీట్గా కలిపేసుకోవాలి. ఇలా పాలన్నీ ఇంకిపోయి ఇలా డ్రైగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ క్యారెట్ హల్వాలో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. అంతే అండి, మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, యమ్మీగా ఉండే టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్స్లో చెప్పండి. అదైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్.